నువ్వులు బెల్లం ఉంటే చాలండి. బయట కొనాల్సిన అవసరం లేకుండా హెల్తీగా నువ్వుల చెక్కిని ఇంట్లోనే తయారు చేసి పెట్టొచ్చు. పిల్లలు ఎన్నిసార్లు తిన్నా కూడా ప్రాబ్లం ఉండదండి. స్వీట్ అని అడిగితే చక్కగా ఇలా నువ్వుల చిక్కీ చేసి పెట్టండి, చాలా హెల్తీగా ఉంటుంది. నువ్వుల చిక్కీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని, ఆ ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు నువ్వులను వేసి వేయించండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించండి. నేను ఇక్కడ ఒక పెద్ద కప్పుతో నువ్వులను తీసుకున్నాను. మీరు ఏదైనా కూడా కొలతగా పెట్టుకోవచ్చు, కప్పు కానీ గ్లాస్ కానీ. ఇలా నువ్వులు తొందరగానే వేగిపోతాయండి. చక్కగా ఉబ్బి ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. అప్పుడు వీటిని తీసేసి వేరొక ప్లేట్లోకి పెట్టుకోండి. అస్సలు మాడనివ్వకండి, చిక్కీ టేస్ట్ మారిపోతుంది. నువ్వులు తీసేసాక అదే ప్యాన్లోని అదే కప్పుతోటి ఒక కప్పుడు బెల్లం వేసుకోండి. సరిగ్గా 2 చెంచాలు నీళ్లు వేసుకోండి. ఎక్కువ నీళ్ళు అవసరం పడవు. మంటని బాగా సిమ్లోకి పెట్టేసుకుని ఈ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. ఇది చిక్కి పాకం పట్టుకోవడం ఎలాగనేది మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ బెల్లం కరిగిపోయిన తర్వాత ఇలా నురగల్లాగా వస్తూ ఉంటుందండి. ఒక్కసారిగా బంగారు రంగులో నురగలు వచ్చి కాస్త తగ్గుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ టైం నుంచి మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ కొంచెం చిన్న కప్పులోకి నీళ్లు తీసుకుని ఆ నీళ్లలోకి పాకం వేసుకోండి. ఈ పాకం మనకి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ విధంగా సాగుతూ ఉంది అనుకోండి, ఇలా ఉండకడుతూ సాగుతూ ఉంటే ఇంకా తయారవ్వలేదని అర్థం. చిక్కీకి సరిపడా పాకం మనకి క్రిస్పీగా రావాలి కాబట్టి అది చక్కగా అప్పడంలో విరుగుతుందండి. అంతవరకు మనము వెయిట్ చేయాలి. చక్కగా ఇలా తిప్పుకుంటూ మంటని సిమ్లోనే ఉంచుకోవాలి. చూసారా, ఆ బుడగలన్నీ తగ్గిపోయి బెల్లం మళ్ళీ సాఫ్ట్గా, మొదట బెల్లం కరిగితే ఎలా ఉంటుందో అలా వస్తుంది. అంతవరకు మనం దాన్ని మాడనివ్వకుండా తిప్పుతూ మంటని పెంచకుండా సిమ్లోనే ఉంచి చూసుకోవాలి. చూడండి, మరొక్కసారి ఇలా చేసినప్పుడు మీకు సౌండ్ వినిపిస్తాను. టక్ టక్ అని సౌండ్ వస్తుందండి. అప్పడం విరిగినట్టు విరుగుతుంది. చూడండి, ఈ విధంగా అన్నమాట. నాకు ఇలా పాకం రావడానికి 8 నుంచి 10 నిమిషాలు టైం పట్టిందండి. 5 నిమిషాలు దాటిన దగ్గర నుంచి మనము నీళ్ళలో పాకం వేసి చెక్ చేసుకుంటూనే ఉండాలి. చాలా తొందరగా పాకం ముదిరిపోతుందండి. సరైన పాకం తీసుకోలేదనుకోండి నువ్వుల చిక్కీకి పళ్ళకు అంటుకుంటూ సాగుతూ ఉంటుంది. చక్కగా మనకి ఇప్పుడు చూపించిన విధంగా పాకం వచ్చేసిన తర్వాత చిటికెడంతా వంట సోడాని వేసుకోండి. అప్పుడు మనకి పాకం బంగారు రంగులోకి వచ్చి మనకి ఈ నువ్వుల చిక్కీని మనము ఒక 4-5 రోజులు నిల్వ ఉంచుకున్నా కూడా చెమ్మ పట్టేయకుండా క్రంచీగా అలాగే ఉంటాయి. ఇలా ఇది కూడా వేసి మొత్తం కలిపేసిన తర్వాత మనం వేయించి పక్కన ఉంచుకున్న నువ్వుల్ని వేసి మొత్తం ఆ బెల్లం పాకంలో కలిసిపోయే విధంగా కలుపుకోండి. ఒక చేత్తో మూకుని పట్టుకుని రెండో చేత్తో ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోండి. ఇలా కలిపేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వెంటనే మనం పక్కనే నెయ్యి రాసుకుని ప్లేట్ని రెడీ చేసుకోవాలండి. నెయ్యి రాసిన ప్లేట్లోకి ఇలా వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చాలా తొందరగా ఆరిపోతూ ఉంటుందండి. అంటే పై లేయర్ అంతా కూడా గబగబా గట్టి పడిపోతుంది. ఇలా వేసేసిన తర్వాత నెయ్యి రాసిన అప్పడాల కర్రతో కానీ ఇలా ఒక స్పాచులాతో కానీ పైన సమానంగా ఉండేలాగా ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకోండి. ఇలా సర్దేసుకున్నాక వెంటనే ఒక నైఫ్ తోటి వేడిగా ఉన్న మీదటే మీరు ఇలా ఒక ఘాట్లు పెట్టేసుకుంటే చల్లారిన తర్వాత మనకి చిక్కీల్లో ముక్కలు చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా ఘాట్లు పెట్టేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. దగ్గర 2 గంటల టైం అయినా పడుతుందండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఆ ప్లేట్ని మనం ఐస్ క్యూబ్స్ తీసుకోవడానికి ఐస్ ట్రేని ట్విస్ట్ చేస్తాం కదా, అలా ఒక్కసారి కొంచెం ట్విస్ట్ చేస్తే చక్కగా ఈ చిక్కీ అంతా కూడా పైకి ఈజీగా వచ్చేస్తుందండి. ఒకవేళ అంటుకుపోయి రావట్లేదంటే కనుక ఒక్కసారి స్టవ్ పైన ఒక 10 నుంచి 15 సెకండ్లు ఉంచండి, వచ్చేస్తుంది చక్కగా. లేదంటే ఒక అల్యూమినియం ఫాయిల్ మీద వేసుకున్నారనుకోండి, చల్లారిన తర్వాత చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, మనకి ఇక్కడ చిక్కీ రెడీ అయిపోయింది. పూర్తిగా చల్లారిన తర్వాత చక్కగా అచ్చం బయట కొన్నట్టే మనకి చిక్కీ తయారైపోయిందండి. ఈ నువ్వుల చిక్కీ అనేది పిల్లలకే కాకుండా ముఖ్యంగా ఆడవాళ్ళు ప్రతిరోజు ఒక చిన్న మొక్క తింటే వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. కాల్షియం పెరిగి ఎముకలు బలంగా కూడా ఉంటాయి. ఇంతేనండి. ఈ వీడియో చూసి మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో తెలియజేయండి. సిరి ఫుడ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.